కాశ్మీర్ భారతదేశ శిరోభాగంగా చెప్పబడే ఈ ప్రాంతం సంవత్సరం పొడవునా పర్యాటక రంగానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో సూర్యుడి ప్రతాపం నుండి ఉపశమనం పొందడానికి చాలామంది పర్యాటకులు కాశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారు. అందమైన మంచు పర్వతాలు, నదీ తీరాలు, భారీ సరస్సులు, పురాతన దేవాలయాలు అండ్ చారిత్రాత్మక ప్రదేశాలు మరెన్నో ఈ ప్రాంతం యొక్క సొంతం. ఇక్కడ ప్రజల మనస్తత్వం ఎలా ఉన్నా పర్యాటకుల్ని మాత్రం చాలా బాగా చూసుకుంటారు. ముఖ్యంగా మార్చి నెలలో ఆసియాలోనే అతిపెద్ద తులీప్ గార్డెన్ కూడా ఓపెన్ అవుతుంది శ్రీనగర్ పట్టణంలో. ఈరోజు మన వీడియోలో ఒక వారం రోజుల్లో కాశ్మీర్ని ఎలా సందర్శించాలి, ఎక్కడ స్టే చేయాలి, అక్కడ లభించే ఫుడ్ ఏంటి, మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. మనం చూడబోతున్నాం కాశ్మీర్ వ్యాలీ యొక్క అందాలు. కాశ్మీర్లోని ప్రధాన పట్టణం శ్రీనగర్ని మనం రోడ్డు, రైలు మరియు వాయు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అయితే దక్షిణ భారతీయులకి కాశ్మీర్ బాగా దూరంగా ఉంటుంది కాబట్టి ఫ్లైట్ రూటే ఉత్తమమైన మార్గం. మేము ఉదయాన్నే శ్రీనగర్ పట్టణానికి బయలుదేరాము. సాధారణంగా ఇవి డైరెక్ట్ ఫ్లైట్లు ఉండవు, ఎక్కువ కనెక్టింగ్ ఫ్లైట్లే ఉంటాయి. అంటే ఢిల్లీ నుంచి మనం శ్రీనగర్ మారాల్సి వస్తుంది. యావరేజ్గా పర్ పర్సన్ శ్రీనగర్కి 7,000 ఉంటుంది. ఏదైనా హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, లేదా పూణే, ముంబై నుంచి కానీ. మనం కాశ్మీర్ వ్యాలీకి అయితే ఎంటర్ అయ్యాము. ఒకసారి వ్యూ చూడండి, ఆకాశం నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో శ్రీనగర్ పట్టణం అంతా. ఆల్మోస్ట్ 4 hours జర్నీ తర్వాత మేము శ్రీనగర్ పట్టణానికి అయితే చేరుకున్నాము. ఇదే శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి దీనికి కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే ఉంటాయి. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మనకి మినీ సెట్విన్ ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి. అవి కాకుండా క్యాబ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. శ్రీనగర్లో ఎక్కడ స్టే చేయాలి? శ్రీనగర్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది అతిపెద్ద దాల్ లేక్. ఇందులోనే ఫిక్స్డ్గా ఒకే ప్లేస్లో ఉండే హౌస్ బోట్స్ మనకి అందుబాటులో ఉంటాయి. ఇవి డిఫరెంట్ బడ్జెట్స్లో ఉంటాయి. మేము తీసుకున్నది షికారా నెంబర్ 7 దగ్గరలో ఉన్న ఒక చిన్న హౌస్ బోట్. ఇది మాకు ఒక రోజుకి 1,500 వరకు పట్టింది. ఇదే మేము తీసుకున్న రూము. చిన్నగా, అందంగా, అన్ని సదుపాయాలతో ఉంది. మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఉదయం 11 గంటలైంది. ఇప్పుడు మా డే 1 జర్నీలో ముందుగా శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్ని చూడబోతున్నాం. ఇక్కడ హోటల్స్ అన్నీ దాల్ లేక్ మధ్యలో ఉండబట్టి హోటల్ యాజమాన్యమే మన మెయిన్ రోడ్ వరకు ఈ విధంగా దించడం జరుగుతుంది. శ్రీనగర్లోని ముఖ్యమైన ప్రదేశాలన్నీ ఒక ఆటో మాట్లాడుకుని సందర్శించడం జరిగింది. అందులో మనం మొదటగా చూడబోతుంది జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో స్థాపించిన అతి పురాతన శివాలయం. ఇక్కడే కొంతకాలం పాటు శంకరాచార్యుల వారు తపస్సు చేశారని కూడా చెప్పబడుతుంది. ఇక్కడ నుంచి మనం నివసించే శిఖరాలు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అనంతరం మనం చూడబోయే మరో ముఖ్యమైన ప్రదేశం పెరీ మహల్. దీని యొక్క ఎంట్రీ ఫీజు కేవలం 24 రూపాయలు. ఇది శ్రీనగర్లోని ఒక చిన్న కొండ మీద నిర్మితమైంది. దీన్ని 16వ శతాబ్దంలో షాజహాన్ పెద్ద కొడుకైన దారా షా నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కాశ్మీరీ వస్త్రాలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే కేవలం 150 రూపాయల్లో ఈ విధంగా ఫోటో దిగచ్చు. 16వ శతాబ్దంలో ఇది ఖగోళ మరియు జ్యోతిష్య శాస్త్రాల పరిశోధన కేంద్రంగా ఉండేదంట. అనంతరం ఇక్కడ దగ్గరలోనే చూడవలసిన మరో ముఖ్యమైనది మొఘల్ గార్డెన్. దీని యొక్క ఎంట్రీ ఫీజు పెద్దలకి 30 రూపాయలు, పిల్లలకి 15 రూపాయలు. అండ్ దీని టైమింగ్స్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు. అందమైన పూల మొక్కలతో, చిన్న వాటర్ కెనాల్స్తో ఇస్లామిక్ కల్చర్లో ఉంటుంది ఈ ప్రదేశం. చూడడానికి ఒక చిన్న మైసూర్లోని బృందావన్ గార్డెన్ లాగా అనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మిగతా మన ప్రాంతాల్లో లాగా ఇక్కడ పార్కులు ఎక్కడ తినుబండారాలు ఇవి అందుబాటులో ఉండవు. కంపల్సరీగా మనం బయట నుంచి వాటర్ బాటిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఇక్కడి నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఆసియాలోనే అతి పెద్దదైన తులీప్ గార్డెన్ని మనం సందర్శించబోతున్నాం. ముఖ్యంగా మార్చ్ అండ్ ఏప్రిల్ నెలలో దీని అందం వర్ణనాతీతం. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి, అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా ప్రజలు ఈ శ్రీనగర్ తులీప్ ఫెస్టివల్ని సందర్శించడానికి వస్తారు. ఈ సంవత్సరం మార్చి 16 నుండి ఈ తులీప్ ఫెస్టివల్ అనేది మొదలైంది. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దలకి 100 రూపాయలు, పిల్లలకి 70 రూపాయలు. అండ్ టైమింగ్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 7:30 వరకు. ముఖ్యంగా వీకెండ్స్ అనగా సాటర్డే, సండేని అవాయిడ్ చేయండి. విపరీతమైన రష్ ఉంటుంది. సుమారు 18 లక్షల పూల మొక్కలు, అందులోనూ 70 రకాల తులీప్ జాతి పువ్వులతో ఈ ప్రాంతం ఎంతో అందంగా ఉంటుంది. సుమారు 74 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్ద తులీప్ గార్డెన్. కాశ్మీర్ టూరిజం డిపార్ట్మెంటు దీన్ని 2007లో అభివృద్ధి పరిచి పర్యాటకులకి అనుమతించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏటా మార్చి మరియు ఏప్రిల్ నెలలో ఈ తులీప్ గార్డెన్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఒకవేళ మీరు మార్చిలో శ్రీనగర్ని సందర్శిస్తే ఈ ప్రాంతాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. అనంతరం మీరు ఖచ్చితంగా ఇక్కడ టేస్ట్ చేయాల్సింది కాశ్మీరీ టీగా చెప్పబడే కాశ్మీరీ కవా. గార్డెన్స్ అని చూసిన తర్వాత మన తర్వాత ప్రయాణం దాల్ లేక్లో బోట్ షికార్. ఇక్కడే భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ మార్కెట్ కూడా ఉంటుంది. ఈ విధంగా హౌస్ బోట్లోనే మనకి మార్కెట్లో అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇది చూసారా, కాశ్మీరీ ఫేమస్ తివాచి అంటాం కదా, ఇదే. దీని ధర 15,000 రూపాయలు. ఇక్కడ బోటింగ్కి డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. 30 minutesకి 600 రూపీస్,
1 అవర్కి 1200-1000 వంటి రేంజ్లో ఉంటాయి. దాల్ లేక్లో షికార్ అనంతరం శ్రీనగర్లో చూడవలసిన అతి ముఖ్యమైన ల్యాండ్ మార్క్ లాల్ చౌక్. ఆర్టికల్ 370 రద్దయ్యేంత వరకు ఇక్కడ భారతదేశ జెండా ఎగరనే లేదు. ఈ ప్రదేశం షాపింగ్కి చాలా బాగుంటుంది. అనేక కాశ్మీరీ వస్తువులు, డ్రై ఫ్రూట్స్ ఇక్కడ బాగా లభిస్తూ ఉంటాయి. అనంతరం ఇక్కడ దగ్గరలోనే ఈ మధ్య కాలంలోనే డెవలప్ చేసిన మరో ప్రాంతం పోలో మార్కెట్. ఎక్కువగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇక శ్రీనగర్లో ఫుడ్ గురించి ఆలోచిస్తే ఈ మధ్య కాలంలో విపరీతంగా పంజాబీ రెస్టారెంట్స్ పెరిగిపోయి. ఇక్కడ పంజాబీ రెస్టారెంట్ అంటే మీరు గుర్తుంచుకోవాలి, పూర్తి శాకాహార రెస్టారెంట్. రేట్స్ కూడా అందుబాటులో ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. దాల్ లేక్ దగ్గరలోని అన్ని షికారాల దగ్గర ఈ పంజాబీ రెస్టారెంట్లు అందుబాటులో ఉంటాయి. ఇక్కడతో డే 1కి బాయ్ బాయ్ చెప్పేసి డే 2కి స్వాగతం పలుకుతాం. దాల్ లేక్ యొక్క నిజమైన అందాన్ని సందర్శించాలంటే అది ఉదయాన్నే ఈ విధంగా బోట్లో జర్నీ చేస్తేనే అది సాధ్యం. మా డే 2లో మేము ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయి మొదటగా దాల్ లేక్ను చూసాం. అనంతరం ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించి అతి ముఖ్యమైన సుందరమైన గుల్మార్గ్ వైపు మా ప్రయాణాన్ని సాగిస్తున్నాం. గుల్మార్గ్ భారతదేశంలో అత్యంత అందమైన గ్లేషియర్స్లో ఇదొకటి. సముద్ర మట్టానికి కేవలం 2600 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం మార్చి నెలలో ఈ విధంగా మంచుతో కప్పబడి కేవలం 5-6 డిగ్రీల టెంపరేచర్తో ఉంటుంది. మొదట్లో దీన్ని గౌరీ మార్గ్ అనేవారు. 16వ శతాబ్దంలో మొఘల్స్ దీన్ని గుల్మర్గ్గా పేరు మార్చారు. ఒక డే మొత్తం ఇక్కడ మీరు స్పెండ్ చేయొచ్చు. గుల్మార్గ్ శ్రీనగర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రత్యేక క్యాబ్లో వెళ్ళాలి. వాళ్ళు సుమారు 2,500 నుంచి 3,000 వరకు ఛార్జ్ చేస్తారు. ఇక మనం శ్రీనగర్లో నివసించే షికారాల గురించి చెప్పుకుంటే ఇవి డిఫరెంట్ రేంజ్లో ఉంటాయి. షికారా నెంబర్ 1 నుంచి 6 వరకు హైఫై, అంటే వీటి ధర 5,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. అండ్ షికారా 7 నుంచి 14 వరకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇక్కడ 1000 నుంచి 4,500 వరకు మనకి రూమ్స్ అందుబాటులో ఉంటాయి. 14 నుంచి 21 మధ్య ఉండే షికారాలు అంతగా బాగుండవు. ఒకవేళ మీరు శ్రీనగర్లో స్టే చేయాలనుకుంటే 1 to 14 మధ్య షికారాల మధ్యనే స్టే చేయండి. ఇక్కడితో డే 2కి బాయ్ బాయ్ చెప్పేసి డే 3కి స్వాగతం పలుకుతాం. శుభోదయం ఫ్రమ్ శ్రీనగర్. ఈరోజు మన ప్రయాణం శ్రీనగర్కి దక్షిణ భాగాన ఉన్న అనంతనాగ్ వైపు ప్రయాణిస్తాం. ఇది శ్రీనగర్ పట్టణానికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ అనంతనాగ్ వస్తే ఇక్కడ ఫేమస్ అయిన బటర్ బన్ని కూడా ట్రై చేయండి. అండ్ అనంతనాగ్లోనే అతి ముఖ్యమైన పురాతనమైన మార్తాండ్ సన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా సందర్శించండి. ప్రస్తుతం ఇది పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది. 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన లలితాదిత్య ముక్తిపీడ ఈ అతి గొప్ప సూర్య మందిరాన్ని నిర్మించడం జరిగింది. అధికారికంగా ఈ ప్రాంతం పేరు అనంతనాగ్ అయినా వాడుకలో అందరూ దీన్ని ఇస్లామాబాద్గా పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలోనే స్టోన్ పుల్లర్స్, రాళ్ళని ఇసిరే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. అనంతరం ఇక్కడ నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది భూతల స్వర్గంగా పిలువబడే పెహల్గాం. అందమైన నదీ ప్రవాహాలు, మంచు గ్లేషియర్లు, పచ్చని పర్వత శ్రేణులతో ఎంతో రమణీయంగా ఉంటుంది ఈ పెహల్గాం. అందుకనే దీన్ని టెర్రరిస్టులు టార్గెట్ చేసింది. ఒకప్పుడు దీన్ని బెయిల్గావ్గా పిలిచేవాళ్ళు. అనంతరం ఇది కాలక్రమేణా పెహల్గామ్గా పిలువబడింది. ఈ ప్రాంతంలో అనేక హోటల్స్ మరియు గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు మనకు అందుబాటులో ఉంటాయి. వీటి ధర 2,000 నుంచి 5,000 మధ్య ఉంటుంది. ఇక్కడ ఉన్న ఒక పురాతన శివాలయాన్ని మేము సందర్శించడం జరిగింది. ఈ పెహల్గాం నుంచే అమర్నాథ్ యాత్ర కూడా మొదలవుతుంది. ముఖ్యంగా ఆగస్టు మరియు జూలై నెలలో ఈ ప్రాంతం విపరీతమైన రద్దీగా ఉంటుంది. పెహల్గాంలోనే రాత్రి స్టే చేసిన తర్వాత డే 4ని మేము సుమారు 160 కిలోమీటర్లు ప్రయాణించి మేము చేరుకోబోతున్నాము కార్గిల్. ఇది ఫ్యామిలీస్ కొంచెం స్కిప్ చేస్తే బెటర్, ఎందుకంటే ఈ మార్గం చాలా ఇబ్బందికరంగా, క్లిష్టతరంగా ఉంటుంది. అండ్ సముద్ర మట్టానికి సుమారు 3,600 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల ఈ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కళ్ళు తిరగడం, వాంతులు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ మనం ఇక్కడ చేరుకున్నాము భారతదేశంలోనే ఎత్తైన ప్రదేశాల్లో ఒకటైన జోజిలా పాస్. ఇది సముద్ర మట్టం నుంచి 3,600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే కేదార్నాథ్ కన్నా ఎక్కువ హైట్లో ఉందని అర్థం. మనం చేరుకున్నాము ద్రాస్. ద్రాస్ అనేది ప్రపంచంలో అత్యంత చల్లగా ఉండి ప్రజలు నివాసయోగ్యంగా చేసుకున్న ప్రాంతంలో ఇదొకటి. ఇక్కడే మనకు ఉంటుంది కార్గిల్ వార్ మెమోరియల్. 1999 సంవత్సరంలో పాకిస్తాను ఈ ప్రాంతాన్నిటిని ఆక్రమించుకుని తమ భూభాగంలో కలుపుకుంటే భారత సైనికులు తిరిగి వాటిని చేజిక్కించుకున్నారు. ఆ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల యొక్క స్మారక చిహ్నాలే ఇక్కడ ఉంటాయి. అనంతరం ఇప్పటి వరకు దక్షిణ భారతదేశ యూట్యూబ్ చరిత్రలో ఎవ్వరూ చూపిన ప్రదేశం మీకు చూపించబోతున్నాను. సాధారణంగా కాశ్మీర్లో ఉన్న ప్రాంతాలన్నీ ముస్లిం పేర్లతో ఉంటాయి. అయితే ఒక ప్రాంతంలోని పేరు మహాభారతంలోని భీముడి పేరు మీద ఉంది. అదే మనం చూడబోతున్న భీమ్ భట్. స్వర్గారోహణ పర్వంలో పాండవులందరూ కలిసి బొద్దితో స్వర్గానికి వెళ్దాం అనుకుంటారు. అందులో భీముడు పడిపోయిన ప్రదేశంగా దీన్ని పిలుస్తారు.
ఆ కారణం చేతనే ఈ ప్రాంతం మొత్తానికి భీంబట్టని, ఈ నల్లని రాయే భీముడి శరీరంగా ఇక్కడ భావిస్తారు. అనంతరం మేము ఇక్కడ దగ్గరలో ఉన్న సోన్మార్గ్‌లో నైట్ అంతా స్టే చేయడం జరిగింది. డే 5ని కూడా మేము సోన్మార్గ్‌లో స్పెండ్ చేసాం. ఇక్కడే మనకి భారతదేశపు గొప్ప నదుల్లో ఒకటైన సింధు నది మనకు కనిపిస్తుంది. ఇందులో ఎక్కువ భాగం పాకిస్తాన్‌లో ప్రయాణించడం కారణంగా కేవలం కార్గిల్ ప్రాంతంలోనే మనం ఈ సింధు నదిని చూడగలం. అనంతరం మేము సోన్మార్గ్ గుండా మా తిరుగు ప్రయాణాన్ని శ్రీనగర్ వైపు సాగిస్తున్నాం. సోన్మార్గ్ కాశ్మీర్లో ఉన్న అందమైన ప్రదేశాల్లో ఒకటి. మీకు అవకాశం ఉంటే కార్గిల్ మరియు సోన్మార్గ్ను కూడా సందర్శించండి. ఇదండి భూతల స్వర్గంగా పిలిచే కాశ్మీర్ యొక్క అందాలు. కాశ్మీర్ని సందర్శించడానికి ఒక ఫ్యామిలీకి మినిమం 50,000 నుంచి ₹1,00,000 వరకు అయితే అవుతుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అయితే కాదు. ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్, మే నెలలు చాలా చాలా అందంగా ఉంటుంది కాశ్మీర్లో. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.